అరుణాచలం ఛానల్ రుచి ఉంటుంది కదా స్టార్టింగ్. ఫస్ట్లీ నేను ఈ రీసెంట్ హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవూరు రుచి. ఆర్ ఛానల్ అంటుందని ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎస్, ఈ ఛానల్ మంది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. రీసెంట్గా నేను అరుణాచలం ట్రిప్కి వెళ్ళాను. సో నేను అన్ని రీసెర్చ్ చేశాను, ఎలా వెళ్ళాలి, అక్కడ ఏంటి అని యూట్యూబ్లో సెర్చ్ చేశాను. బట్ నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ఇంకా ఎలా అయితే అలా అవుతుంది అని వెళ్ళిపోయాను. సో తర్వాత అనుకున్నాను ఒక వీడియో తీస్తే అందరికీ హెల్ప్ అవుతుందని ఈ వీడియో తీసుకొచ్చాను మీ ముందరికి. లెట్స్ గెట్ స్టార్ట్. మేము ఉండేది హైదరాబాద్. సో హైదరాబాద్ నుంచి అరుణాచలంకి ఉండేది ఒకే ట్రైన్, అది కూడా స్పెషల్ ట్రైన్. అది కూడా ఫ్రైడే రోజు ఒకటే ఉంటుంది, 18 hours జర్నీ. సో మేము ఆ ట్రైన్ చూసే వరకు చాలా ఫుల్ అయిపోయాయి, వెయిటింగ్ లిస్ట్లో ఉంది. సో తత్కాల్లో ట్రై చేసిన హోప్స్ ఉండవని ఆల్టర్నేట్ ఆప్షన్స్ ట్రై చేసాం. ఆల్టర్నేట్ ఆప్షన్స్ చూస్తే తిరుపతి నుంచి వెళ్ళొచ్చు, ఆరెల్స్ కాట్పాడు తమిళనాడు డిస్టిక్, అక్కడ నుంచి అయినా వెళ్ళొచ్చు. సో మాకు తెలిసిన ఆప్షన్స్ ఇవి. అక్కడ నుంచి మనం నార్మల్ ఆర్టీసీ బస్సెస్ కానీ ఏసీ బస్సెస్ కానీ ఉంటాయి. సో మేమేమనుకున్నాం, కాట్పాడు అనేది మాకు ఐడియా లేదు కాబట్టి తిరుపతి నుంచి వెళ్ళాం. సో తిరుపతికి మనకి లాట్స్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. పద్మావతి ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చాలా ఉన్నాయి. సో ఇంకేదో ఒక ట్రైన్ దొరుకుతాయిలే అన్నట్టుగా మేము ఫిక్స్ అయిపోయాం. సో మాకు పద్మావతి ఎక్స్ప్రెస్లో దొరకలేదు, రాయలసీమ ఎక్స్ప్రెస్ దొరికింది. అది వయా కడప నుంచి వెళ్తుంది. సో మేమేమనుకున్నాం, ఇంకా ఓకేలే రాయలసీమ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోదాంలే అని చెప్పి వెళ్ళాము. 5:30కి ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతే 7కి రీచ్ అయ్యాం, మార్నింగ్ 7కి. సో అక్కడికి వెళ్ళాక టిఫిన్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి ఆర్టీసీ బస్సెస్, ఏసీ బస్సెస్, నాన్ ఏసీ బస్సెస్ కూడా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి అడిగాం అరుణాచలం బస్సెస్ ఎక్కడ ఉంటాయి అంటే వాళ్ళు చెప్పారు. ఇంకా అక్కడ నుంచి మేము నార్మల్ బస్ తీసుకున్నాం, మాకు తెలియదు ఏసీ బస్సెస్ ఉంటాయని. సో నార్మల్ బస్సెస్ తీసుకునే వరకు 9కేమో ఎక్కితే 2:30 అయింది. 5 hours పట్టింది. 2 times మధ్యలో బస్సు ఆపాడు, లైక్ టిఫిన్ కానీ వాష్రూమ్ కానీ అలా ఆపాడు. సో 5 hours పట్టింది. సో అక్కడికి వెళ్ళాక 2:30 అయింది. మేము ప్రయర్గా రూమ్స్ బుక్ చేసుకోలేదు. ఎవరికి కాల్ చేసినా అడ్వాన్స్ బుకింగ్ ఉండవు, మీరు ముందు రోజు కానీ ఆరెల్స్ ఆ రోజు కాల్ చేస్తే మీకు మేము రూమ్ ఉంచుతాము అన్నట్టుగా చెప్పారు. సో ఇంకా మేమేమనుకున్నాం, హోటల్స్ అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో ఇలా ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక ఇలా ఆర్యవేశ సత్రాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ట్రై చేసాం. అక్కడ చూస్తే చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి, బట్ 2 persons వాళ్ళు 1000 rupees ఛార్జ్ చేస్తున్నారు. సో ఏమనుకున్నాం, ఒకటే చూస్తే ఎలా ఫిక్స్ అవుతాము, కొన్ని చూద్దాము, సో మనకి అర్థమవుతుంది, కంఫర్టబుల్ లేనప్పుడు మనం ఎందుకు తీసుకోవడం అని చెప్పి ఇంకా వెతకడం స్టార్ట్ చేసాం. అక్కడ ఇది మడం ఉంటాయి, నేను దీంట్లో యాడ్ చేస్తాను, వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ పిక్చర్స్ కానీ యాడ్ చేస్తాను. అక్కడ మేము రీసెర్చ్ చేసాం, అక్కడికి వెళ్ళాం, మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళాం, కాల్ కూడా చేసాం. వాళ్ళు అడ్రస్ చెప్పారు, బట్ మేము కన్ఫ్యూజ్ అయిపోయాం. సో అక్కడ అడుగుతూ, స్ట్రీట్ వాళ్ళని అడుగుతూ ఇంకా వెళ్ళాము. లాస్ట్ డేట్ ఫైనల్ దొరికింది. అది ఎలా అంటే హాస్టల్ టైప్, బట్ డామిటరీస్ ఏం లేవు, సపరేట్ రూమ్సే. మేము మాత్రం 2 members అడిగాం. 2 members అడిగితే వాళ్ళు 600 ఛార్జ్ చేశారు. ఒక బెడ్ ఉంది, కొంచెం చిన్నగానే ఉంది, బట్ ఓకే అడ్జస్ట్ అవ్వచ్చు. సో ఇంకా మేమేమనుకున్నాం, సరేలే తీసుకుందాము అని చెప్పి ఎంక్వైరీ చేసి ఇంకా తీసుకునే ప్రాసెస్లో మాకు ఇంకొక రూమ్ కనపడింది. ఇలా మనం నడుస్తూ ఉంటే అక్కడ అడుగుతూనే ఉంటారు, రూమ్స్ కావాలా అని అడుగుతూ ఉంటారు. సో ఇంకొక అతను అడిగారు, ఇలా రూమ్స్ చూడండి, బాగాలేకపోతే లైట్ తీసుకోండి అని అంటే, సరే చూద్దాంలే రూమ్స్ అని చెప్పి వెళ్తే అది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా కూల్గా ఉంది. మనకు తెలుసు కదా తమిళనాడు చాలా ఎండగా ఉంటాయి. సో మేము జర్నీ చేసి వెళ్ళే వరకు చాలా టైర్డ్ అయిపోయాం, ఫుల్ ఆ హీట్కి అవ్వలేదు అసలుకి. సో ఇంకా అక్కడ చూసే వరకు 1000 అని చెప్పారు. పెద్ద రూమ్ బాగానే ఉంది. అక్కడికి వెళ్ళి అడిగితే 1000 అన్నారు. సో 1000 అంటే బార్గెన్ చేసాం, 700, 600 అలా బార్గెన్ చేసాం. సో వాళ్ళు అన్నారు అంత అవ్వదు, 800 లాస్ట్ అని అంటే, ఓకేలే మనకి బార్గెన్ చేసే ఆప్షన్ కూడా ఉంది అక్కడ రూమ్స్ దగ్గర. సో 800 అన్నారు అంటే, ఓకేలే రీజనబులే కదా అన్నట్టుగా 800 తీసుకొని ఇంకా రూమ్లోకి చెక్ ఇన్ అయిపోయాం. ఇంకా అక్కడికి వెళ్ళి ఒక 2 hours, 1.5 hour to 1 hour రెస్ట్ తీసుకున్నాము. ఇంకా
స్టార్ట్ అవుదాము అన్నట్టుగా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ కదా. సో ఇంకా మేమేమనుకున్నాము, ఆ రోజు నైట్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చులే అన్న ప్లాన్లో ఉన్నాం. సో ఇంకా మాకు అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయేవరకు అయింది, 5:30-6 వరకు అయింది. సో కొంచెం ఫుడ్ తీసుకొని ఇంకా 7 కల్లా స్టార్ట్ అయిపోయాం. సో ఇంక అక్కడ వెళ్ళే వరకు 7:30కి కరెక్ట్ ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేసాము. ఇంకా గోపురం దగ్గరికి గోపురం దగ్గరలోనే మేము రూమ్ తీసుకున్నాము. ఇంకా గోపురం దగ్గర తీసుకొని అక్కడ వాళ్ళు అదే గిరి ప్రదక్షిణాలు స్టార్టింగ్ ప్రాసెస్లో కొబ్బరికాయ కొట్టి కొవ్వొత్తులు వెలిగించి 365 ఒత్తులు ఉంటాయి కదా, అవి వెలిగించి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంట. సో ఇంకా అలా స్టార్ట్ చేసాము. ఒక 1 hour 2 hours బాగానే మంచిగా అయింది. 2 hours అయ్యాక ఇంకా వర్షం స్టార్ట్ అయింది. ఇక వర్షం స్టార్ట్ అయ్యే వరకు ఇంకా మేము ఒక దగ్గర ఆగి ఒక 1 to 2 hours ఆగిపోయాం. సో ఇలా అయ్యేది లేదు అని చెప్పి ఇంకా అక్కడ అందరు రెయిన్ కోట్స్ తీసుకుంటున్నారు. సో మనం కూడా రెయిన్ కోట్స్ తీసుకొని వెళ్ళాల్సిందే, ఇలా ఆగిపోతే సరిపోదు అని చెప్పి ఇంకా మేము రెయిన్ కోట్స్ తీసుకొని స్టార్ట్ చేస్తాం. ఇందులో మనకి ఎన్ని లింగాలు ఉంటాయి, లైక్ అగ్నిలింగం, నైరుతి లింగం, ఇంకా చాలా లింగాలు ఉంటాయి. నాకు ఐడియా రావట్లేదు ఈ వీడియో తీస్తుంటే. సో అన్ని లింగాలు తిరిగి ఇంకా ఎండింగ్ వరకు వెళ్ళే వరకు మాకు 1:30 అయింది. నైట్ మొత్తం వర్షం, అలానే రెయిన్ కోట్ వేసుకొని గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేసాం. ఇంకా 1:30 అయ్యాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నిద్రపోయి మార్నింగ్ వెళ్దాంలే అన్న ప్లాన్లో ఉన్నాము. సో మాకు అక్కడ ఏం చెప్పారంటే, ఇలా గిరి ప్రదక్షిణ చేసి ఆ నొప్పులతోనే వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుంది మనకి. 4 o'clockకి ఎవరో చెప్పారు, 4 o'clockకి మనకి గుడి ఓపెన్ అవుతుంది, దర్శనం చేసుకొని మీరు రెస్ట్ తీసుకోవచ్చు అనేసరికి మేము అనుకున్నాం సరే 2 hours కదా ఇంకా అలానే వెయిట్ చేద్దామని చెప్తే అది 4 అవ్వలేదు, 5:45 అయింది. సో అలా వెయిట్ చేస్తూ లాస్ట్కి 5:45-6కి డోర్స్ ఓపెన్ చేశారు. టెంపుల్ మాత్రం నిజంగా అంతసేపు వెయిట్ చేశాం కదా, ఒకేసారి ఆ గేట్ ఓపెన్ చేసేవారికి ఆ వైబ్ కానీ గుడిలో ఉన్న ప్రశాంతత కానీ మొత్తం అన్నీ మర్చిపోయాం. గిరి ప్రదక్షిణ చేసి అంత కాళ్ళ నొప్పులు వచ్చిన ఆ వెయిటింగ్ ప్రాసెస్ ఇదంతా చూసేవారికి లోపలికి వెళ్ళేవారికి చాలా పీస్. ఇంకా అక్కడ దర్శనంకి మనకు నార్మల్ ఫ్రీ ఉంటుంది, 50 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది. సో మేమేమనుకున్నాం ఫ్రీ ఉంటే ఎక్కువగా ఉంటారు కదా అని చెప్పి 50 రూపీస్ టికెట్ తీసుకుందాంలే అని చెప్పి 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళిపోయాం. 50 రూపీస్ టికెట్ అంటే ఇంకా ఫ్రీ, మొత్తం ఖాళీ, మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా అలా వెళ్ళేసరికి ఎండింగ్ దర్శనం చేసుకున్నాక దేవుణ్ణి ఆ స్వామివారిని చూసేవారికి మొత్తం అన్నీ ఆ కష్టాలు ఉన్నవన్నీ మర్చిపోయాం. ఎంత పీస్ఫుల్గా అనిపించింది అంటే అంత పీస్ఫుల్గా అనిపించింది. సో ఇంకా దర్శనం అయిపోయింది, ఇంకా రూమ్కి వచ్చేసాం. రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాం, ఒక 3 to 4 hours ఏమో రెస్ట్ తీసుకున్నాం. ఇంకా అక్కడి నుంచి తిరుపతి అంటే చాలా లాంగ్ అని మేమేం చేసాము, లైక్ వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు. అక్కడి నుంచి కంచి 2 to 3 hours జర్నీ ఉంటుంది. కంచి కూడా చూసినట్టు ఉంటుంది, కంచికి వెళ్ళి వెళ్ళండి అని చెప్పేవారికి ఓకేలే. కంచికి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ ట్రైన్ తిరుపతి కాకుండా చెన్నై నుంచి బుక్ చేసాం. తిరుపతి అంటే చాలా లాంగ్ అయిపోద్ది, కంచి టు చెన్నై 1 to 1.5 hours అంతే. సో తాంబరం అనే రైల్వే స్టేషన్ నుంచి మాకు ట్రైన్స్ బుక్ అయ్యాయి. సో ఇంకా అక్కడి నుంచి అలా వచ్చేసాం. ఇదంతా చాలా కొత్తగా అనిపించింది, బట్ ఓకే, ఇలానే ట్రావెల్ చేస్తూ ఉంటే మనకి అన్ని విషయాలు తెలుస్తాయి అన్నట్టుగానే, గో విత్ ది ఫ్లో అన్నట్టుగా అక్కడ ఎవరు ఏం చెప్పినా ఓకేలే అలానే ప్లాన్ చేసి ఇంకా వెళ్ళిపోయాం. ఇంకా ఈ గిరి ప్రదక్షిణ ప్రాసెస్లో మనకి గుండం ఉంటుంది. ఆ గుండం ఏంటి అంటే ఎంత లావున్న పర్సన్ అయినా బయటికి వచ్చేస్తారు. ఎంట్రీ మాత్రం పెద్ద హోల్ ఉంటుంది, బట్ ఎగ్జిట్ మాత్రం చాలా చాలా అంటే చాలా కాదు, మీడియం హోల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళే వరకు నేను ఎంత టెన్షన్ పడ్డానంటే నేనే రానేమో, ఎక్కడ
అంటుకుంటాయేమో, అంటే మనకు తెలియనివి ఉంటాయి కదా, మనం ఏదో మిస్టేక్ చేసుంటాం కదా, ఎక్కడో అక్కడ ఇరుక్కుంటానేమో అని చాలా టెన్షన్ ఫీల్ అయ్యా. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా లావు ఉన్న వాళ్ళే వస్తున్నారమ్మా, నీకేమవుతుంది అని అంటే అసలు నా టెన్షన్ ఎవరు ఆపలేదు. ఇంకా ఆ మహిమ చాలా బాగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇదొకటి ఉంది. లాస్ట్కి ఇంకొకటి గుడి పక్కనే మనకి ఎండింగ్ లింగం వచ్చేవరకు లెఫ్ట్లో వెళ్తే ఒక లింగం ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆ లెఫ్ట్ వెళ్ళకుండా స్ట్రైట్ వెళ్ళిపోయి రైట్ వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు, చాలా మిస్టేక్ చేస్తారు. సో లెఫ్ట్ సైడ్ ఒక లింగం ఉంటుంది, ఈశాన్య లింగం అనుకుంటా. ఆ ఈశాన్య లింగం అయిపోయాక గోపురానికి వెళ్తే కంప్లీట్ అయిపోయినట్టు. సో మేము 2 to 3 లింగాలు మిస్ అయిపోయాం ఆ వర్షంలో, మాకేం కనపడక, జనాలు లేకుండా చాలా ఫ్రీగా ఉంది, మరీ ఏమంత రష్గా లేదు. సో సక్సెస్ఫుల్గా 14 kilometers కంప్లీట్ చేశాం. ఇది నా ట్రావెల్ వీడియో అండ్ ఫస్ట్ వీడియో ఇది. అరుణాచలం ట్రిప్ నుంచి స్టార్ట్ చేశాను. నచ్చిందని అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.